దురదృష్టకరమైన తిరుపతి తొక్కిసలాట ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దాంతో కూటమి ప్రభుత్వం ఈ అంశాన్ని జగన్మోహన్ రెడ్డి మీద, వైసీపీ మీద మళ్లించే ప్రయత్నం అనేది స్లోగా చేస్తున్నట్టు కనిపిస్తుంది. అందులో దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారి స్టేట్మెంట్ ఎలా ఉందంటే, బాధితుల్ని పరామర్శించేటప్పుడు జగన్మోహన్ రెడ్డి కవర్లలో పెట్టి వారికి డబ్బులు ఇచ్చాడని, వాళ్ళు చంద్రబాబు నాయుడు పరామర్శించడానికి వచ్చినప్పుడు ఆగ్రహం వ్యక్తం చేయమని కోరాడని ఆయన ఆరోపిస్తున్నాడు. వాస్తవానికి ఇది బాధితుల్ని కేవలం అవమానించటమే. చావు బతుకుల మధ్య హాస్పిటల్లో చేరిన వ్యక్తులు ఎవరి దగ్గర డబ్బు తీసుకుని మరొకరిని తిట్టడానికి ప్రయత్నించడం అని వాళ్ళ మీద ఆరోపించడం అనేది కేవలం వాళ్ళని అవమానించడం దుర్మార్గమైన ఆరోపణ. అదేవిధంగా వర్ల రామయ్య టీవీ5 డిస్కషన్లో కూర్చొని ఒక 10-15 మంది గంజాయి తాగిన వ్యక్తులు అబద్ధపు ప్రచారాలు చేసి గేట్లు తీస్తున్నారని, టికెట్లు ఇస్తున్నారని, జనాన్ని హడావుడి పెట్టి తోపులాట సృష్టించారని ఆయన మాట్లాడారు. ఆయనకి ఈ సమాచారం ఎలా ఉందో ఆయన చెప్పలేదు. అంటే ఇంకా గంజాయి నడుస్తుందని ఆయన అంగీకరించినట్టుగా అనిపిస్తుంది. ఈ వర్లరామయ్య చెప్పిన ఈ మాటని తెలుగుదేశం అనుకూల మీడియాగా ఉండే కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కూడా కొంచెం పెద్దది చేసి వైసీపీ ఇది చేసింది అన్న భావన కలిగించే విధంగా వార్తలను ప్రసారం చేయడం జరుగుతుంది. తర్వాత పవన్ కళ్యాణ్ పిఠాపురంలో మాట్లాడినప్పుడు ఈ బాధ్యత మనం వహించాలి, ఈ తప్పు మనదే, క్షమించమని కోరాలి టీడీపీ పాలక మండలిని తీవ్రంగా స్పందించినప్పుడు టీటీడీ బోర్డు చైర్మన్ ప్రెస్ మీట్ లో ఒక ఆయన ప్రశ్న అడిగాడు. మీరు పవన్ కళ్యాణ్ ఇలా అన్నారు, దీనికి మీరేం సమాధానం చెప్తారంటే, మనం క్షమించమని కోరినంత మాత్రాన చనిపోయిన వాళ్ళు తిరిగి వస్తారా, ఎవరో ఏదో అన్నారని దానికి మేము ఎలా స్పందించాలి అని చెప్పేసి ఆయన తేలిగ్గా మాట్లాడారు. ఈ వీడియో వైరల్ అవడంతో, అంటే పవన్ కళ్యాణ్ మాట్లాడింది కూడా ఎవరో ఏదో మాట్లాడినట్లు అవుతుందా అన్న వాదన బయటికి రావడంతో దాన్ని సరి చేసుకోవడానికి ఆయన మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టడం, నేను అలా అనలేదని చెప్పడం, ఇలా సరి జరిగిపోయింది. తర్వాత గురువారం నాడు మీటింగ్ జరిగినప్పుడు బోర్డు సభ్యులు మొత్తం ఈవో శ్యామలరావును టార్గెట్ చేసి నీ వల్ల ఇదంతా జరిగింది అన్నారు. పాలక మండలి మాట విన్నప్పుడు పాలక మండలి ఎందుకు అని ఈ ధోరణిలో మాట్లాడారు. బీజేపీ సభ్యుడు భానుప్రకాష్ అయితే శ్యామలరావుకి మధ్య భానుప్రకాష్కి మధ్య తీవ్రమైన వాగ్వివాదం జరిగింది. దీన్ని బట్టి శ్యామలరావుని తర్వాత సస్పెండ్ చేస్తారు అనే అవకాశం కూడా ఉందని చెప్పి అనుకుంటున్నారు. ఓవరాల్ గా ఈ అంశాన్ని డైల్యూట్ చేయటం, వైసీపీ మీదకి మళ్లించడం, రకరకాల అంశాలను తెర మీద తీసుకొచ్చి తప్పెవరదనో తెలియకుండా ఒక కన్ఫ్యూజ్ చేసే ఆలోచనని కూటమి ప్రభుత్వంలోని సభ్యులు, టీటీడీ పాలక మండళ్ళు, ఆ అధికారులందరూ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. కొద్దిమంది వారిని సస్పెండ్ చేసేసి ఈ కార్యక్రమం అయిపోయినట్టుగా చంద్రబాబు నాయుడు చేతులు దులిపేసుకున్నారు.